హలో ఫ్రెండ్స్, బాగా పండిన అరటిపళ్ళతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బేక్ చేయాల్సిన ఒక గిన్నెను తీసుకొని, మందంగా ఉండే గిన్నె, కొద్దిగా అడుగు లోతులో ఉండే గిన్నె తీసుకోవాలి. లోతున ఉండే గిన్నె తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. చుట్టూ అడుగున ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం వాడే వంట నూనెని అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా అప్లై చేసుకున్న తరువాత కొద్దిగా గోధుమ పిండి జల్లించుకొని పెట్టుకున్న పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. వీడియోలో చూయించిన విధంగా గిన్నెకి అడుగున చుట్టూ బాగా స్ప్రింకిల్ చేసుకోండి. జల్లిచ్చే స్ప్రింకిల్ చేసుకోండి. బాగా జల్లిచ్చి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ బేక్ అయిన తర్వాత బాగా ఈజీగా రావడానికి యూజ్ అవుతుంది. ఇలా గిన్నెకి బాగా అప్లై చేసుకోవాలి గోధుమ పిండిని. అప్లై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దానిలో బాగా పండిన అరటి పండ్లను 2 తీసుకోవాలి. 2 బాగా అరటి పండ్లను తీసుకొని, పండిన అరటి పండ్లను తీసుకొని దానిలోనే ఒక 2 గుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్ నచ్చకపోతే కొద్దిగా పాలన్న పోసుకోవచ్చు. ఎగ్స్ నచ్చని వాళ్ళు పాలన్న పోసుకోవచ్చు. అదే కప్పుతో ఒక 1/4 కప్పు చక్కెరని తీసుకోవాలి. చక్కెర నచ్చని వాళ్ళు బెల్లం నాన్న యూజ్ చేసుకోవచ్చు. తురిమిన బెల్లాన్ని యూజ్ చేసుకోండి. 1/4 కప్పు యూజ్ చేసుకోవాలి. దీనిని ఒక 2 మినిట్స్ బాగా మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టాలి. ఒక 2 నిమిషాల వరకు బాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఒక 2 నిమిషాలు బాగా మిక్సీ పట్టిన తరువాత అదే కప్పుతో ఒక 1/4 కప్పు ఆయిల్ తీసుకోండి. మనం వాడే వంట నూనెని తీసుకోవాలి. 1/4 కప్పు ఆయిల్ తీసుకొని, ఫ్లేవర్స్ ఏమీ లేని నూనెని తీసుకుంటే మంచిది. ఒక 2 స్పూన్స్ నెయ్యిని తీసుకోండి. ఫ్లేవర్ కోసం ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకున్న తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని వేసుకోండి. మీకు నచ్చితే మైదా పిండన్నా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. ఏ కప్పుతో అయితే కొలత కొలుస్తున్నామో అదే కప్పుతో అన్నీ వేసుకోవడానికి చూడండి, మంచిగా కుదురుతుంది. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక పావు స్పూన్ కంటే తక్కువ బేకింగ్ సోడా వేసుకోండి. నచ్చితే వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ వేసుకోండి, లేకపోతే యాలకుల పొడివన్నా వేసుకోవచ్చు. దానిలోనే కొద్దిగా దాల్చిన చెక్క పొడుమును వేసుకోండి. దాల్చిన చెక్క పొడుము టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకోండి. దాల్చిన చెక్క పొడుము వేసుకొని బాగా మిక్సీ జార్లో వేసి ఒక 3 నిమిషాలు బాగా మిక్సీ పట్టండి. బ్యాటర్ కొద్దిగా గట్టిగా ఉంటే కొద్దిగా పాలు పోసుకొని మిక్సీ పట్టుకోండి. లైట్గా పాలు పోసుకొని మిక్సీ పట్టుకోండి. మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పొడి గోధుమ పిండి పొడి ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి వేసుకొని బాగా ట్యాప్ చేసుకోండి. బాగా ట్యాప్ చేసుకొని నచ్చితే డ్రై ఫ్రూట్స్ పైన చల్లుకోండి. లేకపోతే మామూలుగా మొత్తం బ్యాటర్లోనన్నా కలిపి వేసుకోవచ్చు, లేకపోతే పైన చల్లుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న ఆ గిన్నెని ముందుగా మనం ఒక 10 నిమిషాలు దేనిలో అయితే బేక్ చేస్తామో ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఖాళీ గిన్నెని మనం పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. అలా గిన్నె పెట్టుకొనేసి ఒక 10 నిమిషాలు బాగా వేడెక్కిన తర్వాత ఈ ప్యాన్ని పైన గిన్నెని పెట్టుకొని దానిపైన మూతను పెట్టి బరువు పెట్టండి. బరువు పెట్టిన తర్వాత సిమ్లోనే ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ మూత తీయకుండా బరువు పెట్టేసి పదే తీయొద్దండి. మూత పెట్టేసి ఒక మీరు చూడాలనుకుంటే 45 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఒక ఫోర్క్ అయినా లేకపోతే చాకైనా ఇలా పెట్టుకుంటే తడేం లేకుండా ఉంటే బాగా బేక్ అయినట్టు. తడేమన్నా ఉంటే ఒక 10 మినిట్స్ మళ్ళీ సిమ్లోనే ఉంచి మూత పెట్టేసి బేక్ చేసుకోండి. నాకు బాగా ఉడికినట్లు అనిపిస్తుంది. తర్వాత చుట్టుపక్కల ఇంకా చాకుతో కొద్దిగా ఇట్లా చూడండి, నేను ఎలా చేస్తున్నానో అలా చేసి బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీన్ని ఈ ప్యాన్ని గిన్నెని బోర్లిచ్చండి. బోర్లిచ్చి కొద్దిగా ఒక 5-6 టైమ్స్ ట్యాప్ చేస్తే ఊడొస్తుంది దానిలో నుండి, గిన్నెలో నుండి. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. బేక్ చేయడానికి వరకే మనకి టైం పడుతుంది. మిగిలింది మొత్తం బాగానే చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. బేక్ చేయడానికి వరకే మనకు టైం పడుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మనం బయట చేసేవి ఎలా చేస్తారో మనకు తెలీదు కాబట్టి ఇంట్లో మనం చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ని ఫాలో అవ్వండి.